నమస్తే సార్. నమస్కారం. సార్, ఏపీ ఎలక్షన్స్ చాలా హాట్‌గా జరిగాయి. అండ్ రీసెంట్‌గా రిజల్ట్స్ కూడా వచ్చాయి. అయితే చాలామంది పీపుల్ ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే, ఏవైతే ప్రామిసెస్ చేశారో ఆ బెనిఫిట్స్ గురించి 100% ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే, ఆ బెనిఫిట్స్ అనేవి చాలా త్వరగా ప్రజలకు అందాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశిస్తున్నారు. ఆ బెనిఫిట్స్ అనేవి ఎంతవరకు అమల్లో ఉంటాయి సార్? ఇప్పుడు చాలా మంది దీని గురించి ఎక్కువ 2 రాష్ట్రాలు ఆలోచిస్తున్నారు. చాలా క్యూరియస్‌గా. ఒక విధంగా చెప్పాలంటే 2 రాష్ట్రాలకి పోటీ కూడా వచ్చింది. రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మీటింగ్లో చెప్పేటప్పుడు, నేను 12 గంటలు రోజుకు పని చేస్తాను, అక్కడ ఉన్న ముఖ్యమంత్రి 18 గంటలు పని చేస్తారు, కాబట్టి నేను ఆయనకి సమానంగా పని చేయాలంటే నేను కూడా ఎక్కువ టైం మరి పని చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ కొత్త ప్రభుత్వం వచ్చింది. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల్లో 11 సీట్లు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. కొన్ని చోట్ల థంపింగ్ మెజారిటీ వచ్చింది. కొన్ని సందర్భాల్లో కూటమిలో ఉన్న పార్టీలు కూడా నమ్మలేని నిజాలు వచ్చినాయి. అన్ని సీట్లు వస్తాయా రావా అనే పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా మరి పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీకి అయితే నిలబడ్డ అన్నీ కూడా గెలిచాడు. మరి తెలుగుదేశానికి 151 సీట్లు రావటం, లేదా ఇంకా ఎన్ని సీట్లు వచ్చినాయి, 130 చిల్లర. బీజేపీ కూడా చాలా మంది గెలిచారు. పార్లమెంట్లో అయితే వాళ్ళకి 4 సీట్లే వాళ్ళు ఉన్నాయి. అంటే అఖండ విజయం. మరి ఇన్ని విజయాలు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క సపోర్టు, మద్దతు అక్కడ ఢిల్లీలో ఎంత అవసరం ఉన్నా కానీ ఇప్పుడు బీహార్లో లాగా స్పెషల్ స్టేటస్ గురించి డిమాండ్ చేసే పరిస్థితి చంద్రబాబు నాయుడుకి లేదు. కూటమిని కాపాడుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకొని తీసుకుపోవాల్సిన బాధ్యత ఆయన మీద వచ్చింది. సంక్షేమము, అదేవిధంగా అభివృద్ధి, సమగ్రాభివృద్ధి రెండు కళ్ళు అనుకుంటే సంక్షేమం ఎటు మీరు ఇవ్వాల్సిందే. అన్నిటికంటే చెప్పాలంటే గత ప్రభుత్వం 70,000 కోట్లో 80,000 కోట్లో ఖర్చు పెడతా సంక్షేమ పథకాలు ఇస్తుంటే ఇంకా ఎక్కువ రీతిలో ఇప్పుడు ఆయన 3,000 ఇస్తానంటే కాదు, నేను 4,000 ఇస్తా అన్నారు. అరియర్స్ ప్రతి నెల 1,000 లెక్కన 7,000 కలిపి ఈరోజు ఉదయం ఇవ్వడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉదయం మాట్లాడుతూ కూడా ఇంత మంగళగిరిలో కూడా 90,000 ఓట్లు వచ్చినాయి అసెంబ్లీ సీట్లో. అంటే ప్రజలందరూ కూడా పాత ప్రభుత్వం మాకొద్దు, కొత్త ప్రభుత్వం కావాలి, అభివృద్ధి వెంటనే జరగాలి, మార్పులు అనేవి జరగాలని కోరుకుంటున్నారు. సంక్షేమ పథకాలు అనేవి టైం బీయింగ్, కోవిడ్ వచ్చింది కాబట్టి సంక్షేమ పథకాలు ఇచ్చేదానికి మేధావర్గం కూడా ఇవ్వటం మంచిదే అని చెప్పడం జరిగింది. కానీ కోవిడ్ లేదు ఇప్పుడు. పోలవరం ఒకసారి ఏంటి పరిస్థితుల్లో ఉందని, దాన్ని ఎలా మార్పులు చేయాలని ఇప్పుడు అధ్యయనం జరుగుతుంది. 4 వచ్చారు ఎక్స్పర్ట్స్ వివిధ డిఫరెంట్ కంట్రీస్ నుంచి. వాళ్ళు తయారు చేస్తున్నారు రిపోర్ట్. దాని ప్రకారం సమూలంగా అనేక పెద్ద మార్పులు చేయాలా, లేకపోతే ఇలాగే కొనసాగించాలా. 75% అయిపోయింది అంటారు, కొంత ఇదైంది అన్నారు, అదైంది అంటారు. దాని మీద అధ్యయనం జరుగుతుంది. పోలవరం అనేది జీవనాడి. సో దాంట్లో వచ్చే సాగునీటి వల్ల ప్రతి ఎకరాకి ఎంతో కొంత నీళ్ళు అనేవి వస్తాయి, ఆదాయం అనేది వస్తుంది. కాబట్టి దానికి ప్రముఖ ప్రాధాన్యత ఇచ్చి వెంటనే చేయాలంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి సెంటర్లో కూడా సపోర్ట్ ఉంది కాబట్టి అటు ఫండ్స్ తీసుకురావడంలో కానీ, ఇటు పర్మిషన్స్ తీసుకురావడంలో కానీ, లేదా కొత్తగా ఏదైనా ల్యాండ్స్ అక్వైర్ చేయాల్సి ఉంటే వాళ్ళకి ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ ఇవ్వడంలో కానీ, రిపేర్లు ఏముంటే అవి చేయడంలో కానీ, అవన్నీ కూడా టైం బౌండ్గా చేయాలి. అది కూడా ప్రతి మండే మేము దాన్ని ఒక ప్రత్యేక పథకంగా తీసుకొని మండే పోలవరం డే అనుకొని మేము చేస్తామని చెప్తున్నారు. కానీ ప్రజలు వెంటనే కావాలి, వేచి చూస్తున్నారన్నమాట, తొందరగా పోలవరం అయిపోవాలని. కాబట్టి ప్రజల యొక్క ఆశలకి లేకపోతే కోరికలకు అనుగుణంగా ప్రభుత్వం కూడా సమర్థంగా పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ అంత వేగంగా పనులు జరుగుతాయంటారా? మరి జరగటానికే ఇప్పుడు ఒక ప్రణాళిక రచించుకోవాలి. దాంతోపాటు మరి రైల్వే జోన్ విశాఖపట్నంలో ఆగిపోయింది. విశాఖపట్నంలో ఒక రాజధాని ఇస్తానన్న జగన్ని కాదని, విశాఖపట్నం వాళ్ళకి బెనిఫిటే కదా అది, అయినా కూడా అక్కడ ప్రజలు కూడా వీళ్ళకే ఓటేశారు, కూటమికి. అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే రాజధాని కంటే ఇంకా మంచి విషయాలు వీళ్ళు చేస్తారు. కేవలం అలంకారంగా రాజధాని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి
దానివల్ల మాకేం లాభం లేదు, రాజధాని అమరావతిలో ఉన్నా పర్వాలేదు, మాకు అభివృద్ధి కావాలి అని అక్కడ ప్రజలు వేశారు కాబట్టి అక్కడ అభివృద్ధి అనేది జరగాలి. దాంట్లో అనేక విషయాలు అక్కడ ఉన్నాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి డాక్టర్ కే పాల్ గారు వెళ్ళి ఒక ఆర్డర్ కూడా తీసుకొచ్చారు, అమ్మడానికి 1 సెంట్ కూడా అమ్మడానికి లేదని. సో దాన్ని ఆపడంలో కానీ, అయితే రైల్వే జోన్ తీసుకురావడంలో కానీ, అక్కడ పోర్ట్లు మన ఆంధ్ర రాష్ట్రంలో 6 పోర్ట్లు ఆల్రెడీ ఉన్నాయి. ఆ పోర్ట్స్లో బిజినెస్ అనేది బాగా జరిగేటట్టుగా డెవలప్మెంట్ అనేది చేయాలి. ఇంకా అనేక మౌలిక సదుపాయాలు పోర్ట్లకు సంబంధించి అట్లీస్ట్గా త్వరితగతిన స్పీడ్గా ఏర్పాటు చేయాలి. ఆ మౌలిక సదుపాయాలు వెళ్ళిపోయాలంటే కూడా దానికి కూడా ఫండ్స్ కావాలి. ఓకే, తర్వాత కోస్టల్ ఏరియా ఎక్కువ, మనకు కనెక్టివిటీ కూడా బాగా ఇంకా ఎక్కువగా చేయాలి. అక్కడ అన్ని సదుపాయాలు రావాలి. తర్వాత గంజాయి, మాదక ద్రవ్యాలు అవి శ్రీకాకుళం నుంచి లేకపోతే ఒరిస్సా బార్డర్ నుంచి వస్తున్నాయని విశాఖపట్నంలో ఒక షిప్ దొరకడం, ఇవన్నీ చూస్తే వాటిని అరికట్టాలంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. దాని మీద పోలీస్ వ్యవస్థ చాలా బాగా జరగాలి. అంటే నేరాలు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, నేరం చేయకుండా కాపాడుకోవాలి ప్రివెంటివ్గా. ఇప్పుడు దాకా వేరే పద్ధతిలో పరిపాలన సాగుతున్న దాన్ని మార్పు చేసుకొని సిస్టమ్ అనేది ఫంక్షన్ చేసేటట్టుగా చేసుకొని రూల్ అనేది ఫాలో అవుతూ ఇవన్నీ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది లా అండ్ ఆర్డర్కి సంబంధించి. తర్వాత ఇంకా అనేక పోర్ట్లు ఏర్పాటు చేసుకోవాలి. ఇంకా దాన్ని ఏమంటారు, ఎయిర్పోర్ట్లు కూడా తయారు చేయాలి, కట్టుకోవాలి. ఇప్పుడు మనకు సెంట్రల్ మినిస్టర్ కూడా ఎయిర్పోర్ట్ ఆయన మనకే ఇచ్చారన్నమాట. ఇది చేయాలంటే కూడా డబ్బు కావాలి. మరి 70-80 వేల కోట్లతో సరిపోయే సంక్షేమ పథకాలని ఇంకా ఎక్కువ చేస్తానని, ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఇంతకుముందు ఒక పిల్లోడికే చదువుకి 15,000 ఇస్తుంటే ఇప్పుడు అందరి పిల్లలకి ఇస్తానన్నారు. ప్రతి స్త్రీకి 1,500 ఎంత ఇస్తా అన్నారు. అదే సార్ చెప్పడం. అనేక పథకాలు, సూపర్ 6 అన్నారు. సూపర్ 6 ఇంకా చెప్పకూడని చెప్పలేని ఖచ్చితంగా ఏదో ఒక పద్ధతిలో కులమత జాతి భేదాన వేదాలను వాడుకొని ఎలాగైనా పాత ప్రభుత్వాన్ని పక్కన నెట్టేసి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చే దానికోసం అనేక ప్రామిస్లు అనేక విధాలుగా చెప్పేశారు. కానీ ఇప్పుడున్న సోషల్ మీడియా వల్ల ప్రజలంతా కూడా వాటినన్నిటినీ వాళ్ళ మైండ్లోకో హృదయంలోకో పెట్టేసుకొని ఇదిగో మీరు చేస్తా అన్నారు చెయ్యండి, ఇంకా ఏం చేస్తున్నారు? పాత ప్రభుత్వంలో జరిగిన చిట్టాలు విప్పి అన్యాయాలు అక్రమాల గురించి చదివితే లాభం లేదు, అర్థమైందా? అదేవిధంగా వాళ్ళు ఇది చేయలేదు అది చేయలేదని చెప్తే లాభం లేదు, మా దగ్గర డబ్బు లేదని చెప్తే లాభం లేదు. మాదిగో మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ పెట్టి దాంట్లో ఎంత ఉందని అడిగితే 7 కోట్లు మాత్రమే ఉందని, 3 మినిస్ట్రీలకు సంబంధించి 7 కోట్లు ఉందని చెప్పారు. ఆ డబ్బు చెప్పేసి నేనేం చేయలేనంటే కుదరదు. సో డబ్బుని ఎలా తీసుకురావాలి అంటే ఆదాయం ఎలా పెంచుకోవాలి, ఆదాయం పెంచేదానికి మనకున్న 3 ముఖ్యమైనటువంటి హెడ్స్. ఒకటి రియల్ ఎస్టేటు, 2 అమరావతి కట్టడం. అమరావతి కట్టడంలో కూడా రియల్ ఎస్టేట్ అనేది ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఆ రియల్ ఎస్టేట్ అమరావతి అనేది ఒక పార్ట్, తర్వాత పోలవరం అనేది 2వ పార్ట్, 3వది అందరికీ ఉద్యోగ కల్పన. ఉద్యోగాలు అంటే కొంతమంది ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోయారు, వెళుతున్నారు. రియల్ ఎస్టేట్ అనేది పడకేసింది, రేట్లు అనేవి తగ్గిపోయినాయి, ఉద్యోగాలు అనేవి లేకుండా పోయినాయి, నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోయింది. వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలంటే ఏం చేయాలి? ఒక కల్పన చేయాలి. దానికి మళ్ళీ మెయిన్ ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్స్. ఇప్పుడు 6 ఫైల్స్లో ఒక ఫైల్లో సంతకం పెట్టింది ఏంటంటే సర్వే చేసి గణన చేసి ఏ స్కిల్స్ అవసరము మార్కెట్లో, ఏ స్కిల్స్ ఉన్న వ్యక్తికి ఉద్యోగం రాబోతుంది, మన దగ్గర ఏం స్కిల్స్ ఉన్నాయి, ఆ ఉద్యోగం రావాల్సిన స్కిల్స్కి సంబంధించి ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి, వీటికి సంబంధించి మాత్రమే ఒక ఫైల్లో సంతకం పెట్టి అధ్యయనం చేస్తున్నారు. అది మాత్రమే లాభం లేదు. సైమల్టేనియస్గా జాబ్ క్రియేషన్స్కి స్కిల్ ట్రైనింగ్ ఇచ్చే ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసి చదువు ద్వారా వచ్చినటువంటి నాలెడ్జ్ని ఉపాధిగా మారి ఆదాయంగా మారే విధంగా ఒక సిస్టమ్ అనేది అది కూడా వేగంగా ఏర్పాటు చేయాలి. ఇదొక సవాల్. దీంట్లో భాగంగా పట్టణీకరణ చాలా ముఖ్యం. ఏ అయితే పట్టణాలు ఉన్నాయో
అది విజయవాడ అయి ఉండొచ్చు, లేకపోతే వైజాగ్ అయి ఉండొచ్చు, గుంటూరు అయి ఉండొచ్చు, లేకపోతే నెల్లూరు అయి ఉండొచ్చు, తిరుపతి అయి ఉండొచ్చు. ఈ పట్టణాల్లో మౌలిక సదుపాయాలు అత్యంత వేగంగా అన్ని వైపులా అభివృద్ధి పదంలో ఏర్పాటు చేయాలి. మౌలిక సదుపాయాలకు మనం 3% పెడుతున్నాం, కానీ పర్సంటేజ్ పెంచాలి. ఆ పర్సంటేజ్ పెంచాలంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది జరగాలి. రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఎప్పుడు జరగద్ది? ట్యాక్స్లు అనేది మనకి ఎప్పుడు వస్తాయి? అక్కడ పోతే త్వరగా పర్మిషన్లు వస్తాయి, కరప్షన్ లేదు, నెక్స్ట్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు, వెళ్ళటానికి రావటానికి సదుపాయాలు ఈజీగా ఉన్నాయి. ఇప్పుడు అమరావతికి పోతే భోజనం కరువు, హైకోర్టు దగ్గరికి పోతే ఒకటే క్యాంటీన్ ఉంటుంది. సో ఆ పరిస్థితుల్లో అమరావతికి పోవాలనే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. కాబట్టి ముందుగా అమరావతి డెవలప్మెంట్లో భాగంగా ఏదైతే పాత సిస్టమ్ అనుకున్నారో దాంట్లో భాగంగా ముందుగా ప్రభుత్వ కార్యాలయాలన్నీ లేదా సెంట్రల్ స్టేట్కి సంబంధించి కొన్ని కార్యాలయాలు ఫిజికల్గా అక్కడ ఏర్పాటు చేయాలి. అది ఏర్పాటు చేయాలంటే మళ్ళీ డబ్బు కావాలి, దేనికైనా డబ్బు కావాల్సిందే. ఆ డబ్బు అనేది ఇప్పుడు సంక్షేమ పథకాల మీద ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి అభివృద్ధి మీద తక్కువ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి అటువంటిప్పుడు బారోయింగ్ చేయాలి. బారోయింగ్ కూడా దేనికి చేయాలి? ఇన్వెస్ట్మెంట్ రిజల్ట్ ఇంటూ ఇన్కమ్ వచ్చే సిస్టంలో బారో చేయాలి. అప్పు చేసి నేను సంక్షేమ పథకాలను చేస్తానన్న గవర్నమెంట్ని పక్కకు పంపించేసినప్పుడు 15 సంవత్సరాల్లో రాబోయే ఆదాయాన్ని మద్యపానం మీద క్యాలిక్యులేట్ చేసుకొని దాని మీద అప్పు తెచ్చారు. కాబట్టి మద్యపాన నిషేధం అనేది జరగదు. ఇంకా మద్యపానం డెవలప్ అయ్యేది కానీ మద్యపాన నిషేధం అనేది జరగదు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ బాగా ఎదగాలంటే ఇసుకకు సంబంధించిన విధానం మారాలి. ఇసుకని ఈజీగా గతంలో లాగా తొందరగా కన్స్ట్రక్టివ్ యాక్టివిటీలో దొరికేటట్టు చూడాలి. మాదక ద్రవ్యాలని ఆపేసేయాలి, కంప్లీట్గా ఆపేసేయాలి. యువతకి శిక్షణ ఇవ్వాలి, యువతకి ఉద్యోగం వచ్చే విధంగా రూపకల్పన చేయాలి, వెళ్ళిపోబోతున్న వాళ్ళు ఇక్కడికి వచ్చేటట్టు చేయాలి. వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్కి కావాల్సినటువంటి ట్రైనింగ్ అనేది ఎడ్యుకేషన్ విధానంలోనే పార్ట్గా ఉండాలి. కానీ ఇప్పుడు అగ్రరాజ్యంలో కొలువుల సంక్షేమం వచ్చింది, అమెరికాలో ఐటీ రంగంలో అనేక సంక్షేమం వచ్చింది, 15% ద్రవ్యోల్బణం వచ్చింది. అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ ఇండియాలో లాగానే అమెరికాలో హౌసింగ్ లోను 6%కి వెళ్ళిపోయింది సుమారు. ఇదివరకు 0 ఉండింది, ఏదో నామినల్ లోన్ ఇచ్చేటప్పుడు కావాల్సినటువంటి పరిస్థితి ట్యాక్సెస్ వేసేవాళ్ళు. ఇప్పుడు 6%కి వెళ్ళింది, అక్కడే కొనుగోలు చేయలేకపోయేవాళ్ళు. మరి వాళ్ళ దగ్గర క్యాపిటల్, వాళ్ళు సంపాదించిన డబ్బు తిరిగి అప్పుల్లో కట్టేస్తున్నారు. మరి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఐటీ వాళ్ళు వచ్చి ఇక్కడ డబ్బు పెట్టే పరిస్థితి లేదు. ఆ కొలువులు సంక్షేమం రావడానికి మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి ఎంటర్ అయ్యి దాని ద్వారా ఎవరు 10-20 మంది చేసే పని ఒక ప్రోగ్రామ్ రాయటం అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన ఒక మిషన్ మన దగ్గర ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ లాంటిది, అది రాసేసి పెడుతుంది కోడింగ్. సో ఉద్యోగాలు పోతున్నాయి, డ్రైవర్లు లేని కార్లు వచ్చేసినాయి. అనేక విధాలైనటువంటి సైంటిఫిక్గా గాడ్జెట్స్ ఏదైతే వచ్చేసి ఎంటర్ అవుతున్నాయో వాటి వల్ల చాలా మందికి కొలువులు పోయినందువల్ల ఉద్యోగాలు దొరక్క ఎక్కువ మంది తెలుగు వారికే అమెరికాలో కష్టాలు వచ్చినాయి అంట. ఈ ఐటీ రంగంలోకి సంబంధించి చాలా తీవ్రతరంగా ఉంది ఆ సమస్య. అక్కడ ఉండలేక వెనక్కి రాలేక సతమతమైపోయే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. ఇలాంటి పరిస్థితే కన్సల్టెంట్లకు కూడా వచ్చేసింది. ఆ కన్సల్టెంట్లు కూడా మిమ్మల్ని కన్సల్ట్ చేసి అక్కడ పంపించాలంటే పంపించలేని పరిస్థితి, చదువుకోవడానికి పంపించాలంటే చాలా కష్టమైన పరిస్థితి. అక్కడ చదువుకుంటే ఉద్యోగం వస్తుంటే ఇక్కడ చదువుకుంటే ఉద్యోగం రాకపోతే ఈ విద్యా విధానం మీద ఎవరికి నమ్మకం ఉంటుంది? కాబట్టి విద్యా విధానంలో సమూలమైన మార్పులు తీసుకురావాలి. ఆ మార్పుల్లో భాగంగా ఏదైతే నాలెడ్జ్ నువ్వు ఇస్తున్నావో కనీసం 50% ఆఫ్ ద స్టూడెంట్స్ ఎవరి ద్వారానో ఎంప్లాయ్మెంట్ కోసం కాకుండా నూతన ఆవిష్కరణలు చేస్తూ దాంట్లో వాడికి ఖచ్చితంగా వాడి స్కిల్ వల్ల జపాన్లో లాగా లేదా ఇంకా కొన్ని ముఖ్యమైన దేశాల్లో లాగా ఉద్యోగం వచ్చేటట్టు ఉండాలి, వృత్తిపరం అనేది చదువు ఉండాలి. దానివల్ల ఆదాయం అనేది
చదువులో నుంచి బయటికి రాగానే లేదా చదువుకుంటున్నాగానే వాడికి ఆదాయం అనేది ఉండాలి. సో పర్చేజింగ్ పెరగాలి, ద్రవ్యోల్బణం తగ్గాలి, డెవలప్మెంట్ జరగాలి. వీటన్నిటికీ సమగ్రమైనటువంటి ఒక విద్యా విధానం, ఒక ఉద్యోగ విధానం, ఆ ఉద్యోగం వచ్చేదాకా వాళ్ళకి కొంచెం నిరుద్యోగ భృతి ఇస్తూ నిరుద్యోగ సమస్య లేకుండా చదవాలి. అక్కడే చదివి అక్కడే ఉపాధి పొందేందుకోసం వెళ్ళిన వాళ్ళు కూడా సతమతం అయిపోతున్నారు. అక్కడ చదివేశారు, అక్కడ జాబ్ లేదు, తీసుకున్న అప్పులు తిరిగి కట్టాలి, మరి వెనక్కి తిరిగి వచ్చేయాలంటే ఇక్కడ కూడా లేకపోతే ఎక్కడికి పోతారు వాళ్ళు? ఆత్మహత్యలు చేసుకునే అవకాశం కూడా ఉంది. సో అటు అమెరికా లాంటి లేకపోతే వేరే చదువుల కోసం వేరే దేశాలకు వెళ్ళిన వాళ్ళు కూడా ఇప్పుడు తెలుగు వాళ్ళైతే అక్కడ సతమతం పడకుండా ఇక కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇక్కడ పట్టణీకరణ చేయబోతున్నారు, అమరావతి కట్టబోతున్నారు, అదేవిధంగా పోలవరం రాబోతుంది, మళ్ళీ రైల్వే జోన్ రాబోతుంది అని ఒక ఆశలతో ఉన్నారు. తర్వాత మౌలిక సదుపాయాలు ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడకి రోడ్లు వైడెన్ చేయబోతున్నారు, ఇట్లా మౌలిక సదుపాయాలు పెంచుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సుమారు ప్రభుత్వ తోడ్పాటు ఉంటే చాలామంది విద్యార్థికులు నూతన ఆవిష్కరణలతోటి చిన్న సైజు పరిశ్రమలు పెట్టుకోవాలని ఉన్నారు. వాళ్ళందరికీ మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లోన్ తీసుకురావాలి. సో స్పెషల్ స్టేటస్ రాకపోయినా ఖచ్చితంగా మరి ఉద్యోగ అవకాశాలు పెరిగి ఆదాయాలు పెరగాలంటే ఇప్పుడున్న ప్రభుత్వము రెడ్ బుక్ అని లేదా తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలని లేదా రీజిమ్ రివెంజ్ అని ఇలాంటి చర్యల కంటే ముఖ్యంగా ఈరోజు ఏ విధంగా 4,000 7,000 చేసి ఆ పథకాన్ని అమలుపరిచి అందరికీ ఇంటి దగ్గరే సుమారు 90% వయో వృద్ధులకి అని పెద్దవాళ్ళకి కానీ వాళ్ళందరికీ చేయూత అందించి సంక్షేమ పథకంలో మేము ముందున్నామని చెప్తున్నారు. అభివృద్ధి పథకాల్లో కూడా అభివృద్ధిని చేసుకునే దాంట్లో కూడా ఇంకా స్పీడ్గా వెళ్ళాలి. ఇలా ఒకరినొకరు అనుకుంటాం కానీ లేకపోతే పాత కక్షల్ని మనసులో పెట్టుకొని చేస్తాం కానీ అలా జరగకూడదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే ఇంకా 10 ఏళ్ళు పడుతుందట ఒక అభివృద్ధి చెంది ఆదాయ వనరులు పెరిగేదానికి. 7,000 కోట్ల రూపాయలు సుమారు ప్రతి సంవత్సరం తీసుకొచ్చిన అప్పులకి వడ్డీలే కడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఆంధ్ర రాష్ట్రంలో మరి క్యాపిటల్ పోయింది కాబట్టి ఇన్కమ్ అనేది తగ్గిపోయింది కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి వెల్ఫేర్ స్కీమ్స్కి ముందుకు వెళ్ళాలంటే ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది చాలా ముఖ్యం. సో డెవలప్మెంట్ అనేది అంత ఈజీ కాదు. ఇండస్ట్రియల్ గ్రోత్ అంటే ఇండస్ట్రీస్ పెట్టేవాళ్ళు ముందుకు రావాలి. అది ఛాలెంజ్ కాంపిటీషన్ జరుగుతుంది అనేక రాష్ట్రాల మధ్యలో. గతంలో మేము అది చేసాం ఇది చేసాము, నేను ఇక్కడ హైదరాబాద్ ఏర్పాటు చేశాను కాబట్టి నేను దార్శనికుడిని, నేను అది ఇది అని చెప్తే లాభం లేదు. దాన్ని నువ్వు అడ్వాంటేజ్గా తీసుకొని నీ యొక్క ఎక్స్పీరియన్స్ తోటి ఇక్కడ ఏమి ఇండస్ట్రీస్ రావడానికి ఏమేమి పథకాలు మీరు అవలంబిస్తారనేది మరి ఇప్పుడున్న ప్రభుత్వం మీద కమిట్మెంట్ ఉందని నమ్ముతున్నారు. ఆ కమిట్మెంటు నిజంగా ఉందా లేదనేది మీరు ప్రూవ్ చేసుకోవాలంటే మీ యొక్క విధానాల్లో మార్పు రావాలి. మీరు చేసేటువంటి ప్రతి చర్య మీద ఆర్థికంగా దాని యొక్క ఎఫెక్ట్ ఏంటి అనేది చూసుకుంటూ చేస్తే తప్ప మరి డెవలప్మెంట్ అయ్యేదానికి అవకాశం లేదు. తర్వాత సబ్స్టాన్షియల్ ఫండ్స్ కావాలన్నప్పుడు సస్టైనబుల్ గ్రోత్ అక్కడ ఉంటేనే సబ్స్టాన్షియల్ ఫండ్స్ అనేది మీకు ముందుకు వస్తుంది. సో సస్టైనబుల్ గ్రోత్ రావాలంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా జరగాలి. సో స్త్రీలకు సంబంధించి ఆ పథకాలు ఈ పథకాలు చెప్తున్నారే కానీ వాళ్ళు నిర్మాణాత్మకంగా స్వతంత్రంగా ఆర్థిక రంగంలో ఉన్న వెసులుబాట్లను అందుకొని సృజనాత్మకంగా కొన్ని వ్యాపారాలు చేసుకునే అవకాశం కూడా ఏర్పాటు చేయాలి. అలా చేస్తే తప్ప ఈ స్పెషల్ స్టేటస్ రానందువల్ల మనకు జరిగినటువంటి వచ్చిన కష్టాలని మనం తీర్చుకోలేము. అదేవిధంగా ఇప్పుడు విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి. ఆటి డెవలప్మెంట్ కోసం ఏం చేస్తున్నారు? విశాఖపట్నం నుంచి చెన్నై దాకా ఇండస్ట్రియల్ కారిడార్లో గత 10 సంవత్సరాల్లో ఏ డెవలప్మెంట్ లేదు. సో ఏం ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు? ఉదాహరణకి శ్రీకాళహస్తిలో కానీ విశాఖపట్నంలో కానీ కడపలో కానీ చెన్నైలో కానీ హైదరాబాద్లో కానీ హైదరాబాద్లో వరవకల్ అనే ఊరుంది,
చెన్నై, బెంగళూరు, కృష్ణపట్నానికి సంబంధించి కూడా ఒక పథకం ఉంది ఇండస్ట్రియల్ గ్రోత్ పెంచేదానికి. మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో షీషోళ్ళు లేవు కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న షీషోల్ని వీళ్ళు బాగా కమర్షియల్గా వైబిలిటీగా వాడుకునే విధంగా అక్కడ బర్తులు పెంచడం కానీ పోర్ట్స్లో, లేదా ఈజీగా ట్రాన్స్పోర్ట్ ఇక్కడి నుంచి అక్కడికి పోవాలంటే మార్గాలు కావాలి, వేస్. అది మళ్ళీ మన మౌలిక సదుపాయమే. బిల్డ్, ట్రాన్స్ఫర్, ఆపరేటు, ట్రాన్స్ఫర్ అని ఆ సిస్టంలో మరి అన్ని మార్పులు త్వరగా తీసుకురావాలి. అలా తీసుకురావాలంటే కూడా మళ్ళీ ఒక కమిట్మెంట్ అనేది మీకు ఉండాలి. తర్వాత అందరూ ఆరోగ్యంగా ఉంటేనే కదా ఏదైనా జరిగేది. సో ఆరోగ్య రంగంలో పడకేసేసారు. ఇప్పుడు ఏదో గత ప్రభుత్వంలో మేము 15 కాలేజీలు తీసుకొచ్చామని చెప్తున్నారు. అది కోవిడ్ వల్ల వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సహకారంతో కొన్ని కాలేజెస్ అనేవి మెడికల్గా అర్జెంట్ నీడ్ ఉంది కాబట్టి వచ్చినాయి. ఆ వచ్చి అక్కడి నుంచి ప్రోడక్ట్లు స్టూడెంట్స్ బయటకు వచ్చి వాళ్ళు మళ్ళా సర్వీసెస్ రెండర్ చేసే విధంగా చేయాలంటే మెడికల్ ఇండస్ట్రీ అని ఎందుకన్నానంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి కావాలి, అంటే నిర్మాణం జరగాలి కదా. బిల్డింగ్ నిర్మాణం జరిగితేనే కదా యూనిట్ వచ్చేది. నిర్మాణ రంగం రావాలంటే మళ్ళీ మౌలిక సదుపాయాలు పెరగాలి. సో మౌలిక సదుపాయాల మీద, పట్టణీకరణ మీద ప్రథమంగా కాన్సన్ట్రేట్ చేస్తూ ప్రతి దాన్ని కూడా ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి దాని ఫలితం ఎలా వస్తుంది, దానివల్ల ఏంటి లాభము అనేది చూస్తే తప్ప, అలా చేస్తే తప్ప మరి చాలా ఇబ్బంది, కష్టాలు మనకు ఉన్నాయి. దాని తగ్గట్టుగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇటు హైదరాబాదు ఒక పోటీ రియల్ ఎస్టేట్ రంగంలో, బెంగళూరు మరొక పోటీ, చెన్నై మరొక పోటీ, ప్రతి స్టేట్ ఐటీ రంగంలో కూడా వాళ్ళే పోటీలో ఉన్నారు. కాబట్టి ఆ పోటీని తట్టుకోవాలంటే ముందు ఫిజికల్గా బిల్డింగ్స్, కార్యాలయాలు అమరావతిలో కానివ్వండి, ఇతర పట్టణాల్లో కానివ్వండి కడితే అక్కడ ఆఫీసులు పెట్టుకోవడానికి వచ్చినప్పుడు లీజుకి ఇచ్చేటప్పుడు అయ్యా హైదరాబాద్ రేటు 8,000 ఉంది, మా దగ్గర 5,000 ఓకే అనే ఒక పోటీ అనేది ఉండాలి. ఆ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్లో కానీ, నిర్మాణంలో కానీ, తర్వాత నిర్మాణం చేసిన తర్వాత ఆ ఇండస్ట్రీ కానివ్వండి, ఆ బిల్డింగ్లు కానివ్వండి, వాటి ఫలితాలు రావడానికి ప్రోడక్ట్ తయారవ్వాలి ఇండస్ట్రీస్లో. ఆ ప్రోడక్ట్ని మళ్ళీ సేల్ జరిగేదానికి ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి. వాటికి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ కావాలి. ఇలా ఏ రంగం చూసుకున్నా కూడా సంక్షేమ పథకాలతో పాటు డెవలప్మెంట్కి కావాల్సినటువంటి స్కీమ్స్ అందరు అధికారులతో చర్చించుకొని, ప్రతిపక్షాన్ని కూడా కలుపుకొని, సెంటర్ తోటి మమేకమయ్యి మరి ఏర్పాటు చేసుకుంటే తప్ప ఇప్పుడున్న ప్రభుత్వానికి గడ్డు కాలమే. దాన్ని చేయాలంటే ఆ కాంప్రిహెన్సివ్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్లో జరగాలంటే ఒక 3 స్టేజెస్ చెప్తున్నారు. ఇమీడియట్గా 2 ఏళ్లలో చేయాల్సింది కొన్ని పనులు, 5 ఏళ్లలో చేయాల్సినవి కొన్ని పనులు, 25 ఏళ్ళని మనసులో పెట్టుకొని కాంప్రిహెన్సివ్గా ఒక డెవలప్మెంట్ అనేది పెట్టుకొని చేయాల్సినవి కొన్ని పనులు. 25 ఏళ్ళు. ఈ 2 ఏళ్లలో చేయాల్సినవి ఎంత ఇంపార్టెంట్ అంటే అప్పులు తీరుస్తూ, ఆర్థికంగా సంక్షేమ పథకాలను చూస్తూ, వాటిని కూడా కాపాడుకుంటూ, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉన్నటువంటి నిర్మాణాత్మక కన్స్ట్రక్షన్స్ అనేవి చేస్తూ, ఇండస్ట్రీస్కి సంబంధించిన వాళ్ళతో చర్చలు జరిపి, ఏ ఇండస్ట్రీ పెట్టినా లోకల్గా ఉండే వాళ్ళకి, అంటే ఆంధ్ర రాష్ట్రానికి సిటిజన్స్ అయిన వాళ్ళకి ఇంత ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అనేది పెట్టుకొని చేస్తే తప్ప గ్లోబల్ గ్రోత్ ఇంజన్ తోటి, అంటే అంతర్జాతీయంగా జరిగేటువంటి అనేకమైనటువంటి మార్పులు, ఇందాక మనం ఐటీ రంగానికి సంబంధించి చెప్పుకున్నాం, అదేవిధంగా ఇతర రంగాలకు కూడా కంపేర్ చేసుకొని దానికి సంబంధించిన స్కిల్ ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి మళ్ళా ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కూడా ఇన్కమ్ వచ్చేటట్టు వాళ్ళని వాడుకుంటూ చేస్తే తప్ప ఈ కాంపిటీషన్ని
తట్టుకునేదానికి చాలా కష్టంగా ఉంది. ఆ కష్టాలు తీర్చాలంటే ఖచ్చితంగా ఉన్నత విద్యకు పట్టినటువంటి చెదళ్ళని నిర్మూలించాలి. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే పథకాలను రచించి షార్ట్ టర్మ్ కోర్సులు కూడా పెట్టారు, కొన్ని స్కిల్ కోర్సెస్. తర్వాత డిగ్రీ అంటే 3 ఏళ్ళు కాదు, 1 ఇయర్ చేసి ఇంకో దానికి కూడా మారిపోవచ్చు. మీరు BScలో చేరతారు, 1 ఇయర్ తర్వాత మీరు నాట్ ఎలిజిబుల్, లేదా దాంట్లో మంచి ఫలితాలు రావటం లేదు. అటువంటిప్పుడు ఏం చేయాలి? మరొక కోర్సుకి వెళ్ళేదానికి అవకాశం ఉంది, దాన్ని మార్చోడగాలి. కాబట్టి ప్రపంచంలో ఏ యూనివర్సిటీలోనైనా సరే విద్యా సంబంధిత సమస్యలు సదస్సులు అనేకం జరుపుతారు. ఆ సదస్సులు జరిపి కంటిన్యూస్ బేసిస్లో డెవలప్మెంట్ జరిగేదానికి ఎక్స్పర్ట్స్ని పిలిచి వాళ్ళ ద్వారా చదువుకునే చదువులో మినిమం 40%, మ్యాక్సిమం 60% ఆఫ్ ఎడ్యుకేటెడ్ యంగ్ యూత్ ఉపాధి కల్పన కోసం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళే అవసరం లేకుండా వాళ్ళే ప్రొడక్ట్స్, అంటే నిర్మాణం అయిపోయింది, అక్కడ తయారైపోయింది నిర్మాణం. ఈజ్ రెడీ, హీ హాజ్ బికమ్ టెక్నికలీ సౌండ్. వాడు వచ్చి వాడి యొక్క సర్వీసెస్ని అందించి కొంత డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని వాడికి కలగాలి. అటువంటి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది అక్కడ రావాలి. సో ఉన్నత విద్యకు పెట్టిన చెదళ్ళు వదులుతూ కొడతారని, వ్యవస్థలో ఉన్నటువంటి అనేక పరిస్థితుల్ని మారుస్తారని, అదేవిధంగా ప్రజలకి ఏదైతే వాగ్దానాలు సూపర్ 6 అనండి ఇంకోటండి ఏదైతే చేశారో వాటన్నిటినీ నిర్మాణార్థంగా ప్రయారిటీ ఇచ్చి ఇంప్లిమెంట్ చేసుకోవడానికి సంక్షేమ పథకాలకు సంబంధించి చేస్తారని, దాంతోపాటు రాజకీయంగా విభేదించి ఏదైతే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి 11 సీట్లే వచ్చినాయి కాబట్టి ఆ బేసిస్లో ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా పక్కన నెట్టేశారు. యాక్చువల్గా ప్రతిపక్ష హోదా అనేది 10% ఆఫ్ సీట్స్ బేస్ చేసుకొని ఇవ్వాలని ఏం రూల్ లేదు. ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న పార్టీల్లో వాళ్ళకు వచ్చిన మెజారిటీని గమనించి స్పీకర్ యొక్క డిస్క్రిప్షన్లో హోదా ఇవ్వచ్చు. కానీ ఇక్కడ వాళ్ళకి హోదా ఇవ్వకపోవడానికి ఒక విధంగా చెప్పాలంటే చరిత్ర, పాత చరిత్రని మనసులో పెట్టుకొని ఇప్పుడున్న స్పీకర్ కూడా గట్టివాడు, దుందుడుగ్గా బూతులు కూడా తిట్టైనా సరే తను అనుకున్నది సాధించాలని, రాజకీయంగా ఎదగాలని, పవర్లో ఉండాలని కోరుకునే వ్యక్తి, కానీ ప్రజాభిమానం కలిగిన వ్యక్తి, అందరినీ కంట్రోల్లో పెట్టేదానికోసంగా అతన్ని ప్రాపర్గా సెలెక్ట్ చేశారు. ఆయన దగ్గర నుంచి ఈయనకి ప్రతిపక్ష హోదా ఇస్తాడన్న నమ్మకం నాకు లేదు. అయినా ఆయన లెటర్ రాశాడు. ఆ లెటర్లో విషయాలు మనం గమనించి చూస్తే ఖచ్చితంగా గతంలో ఉపేంద్ర గారికి సెంట్రల్లో లోక్సభలో ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు 1984 ఎప్పుడో అక్కడ వీళ్ళకి 10% లేదు, 33 సీట్లే వచ్చినాయి. అయినా కూడా ఉపేంద్ర గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. అర్థమైందా? అట్లా చాలా సందర్భాలు ఉన్నాయి. ఢిల్లీలో బీజేపీకి 3 సీట్లే వచ్చినాయి, 70 సీట్లు ఉంటే. అయినా బీజేపీకి ప్రతిపక్ష హోదా అప్పుడున్న ఆప్ పార్టీ ఇవ్వడం జరిగింది. మరి వాటన్నిటిని ఎగ్జాంపుల్ గా తీసుకొని ఇక్కడ వీళ్ళు అడగడం జరగట్లేదు. అడిగారు కదా, లెటర్ రాశారు, జగన్ గారు లెటర్ రాశారు. ఆ లెటర్కి ఇంకా రిజల్ట్ అనేది ఏమి రాలేదు. ప్రస్తుతానికైతే ఆయన కూడా ఒక మామూలు అసెంబ్లీలో ఒక సభ్యుడిగా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది, ప్రతిపక్ష హోదాలో కాదు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ నేనేం చెప్తున్నానంటే ఇటువంటి విషయాల్లో ఇప్పుడు సెంట్రల్లో డిప్యూటీ స్పీకర్ హోదాని ప్రతిపక్షానికి ఇవ్వకుండా పోటీ పెట్టుకొని సాంప్రదాయాన్ని దూరంగా చేసుకొని ప్రతిపక్షంతో యుద్ధం చేసే పరిస్థితి అక్కడ వచ్చింది. అందువల్ల ఇప్పుడు ప్రతిపక్షాలకి ఒక్క అపోజిషన్ లీడరే రాహుల్ గాంధీ అయ్యాడు. డిప్యూటీ స్పీకర్ పదవి వచ్చేటట్టు లేదు. వాళ్ళు వీళ్ళు మళ్ళీ ఒకరిని ఎన్నిక నిలబెట్టేటట్టున్నాడు లోక్సభకి. అంటే యుద్ధ వాతావరణం అక్కడ ఉంది, శత్రు వాతావరణం అక్కడ ఉంది. మరి ఇక్కడ ఇన్ని సీట్లు ఇచ్చి మిమ్మల్ని గెలిపించారు కాబట్టి కొన్ని విషయాల్లో మ్యాగ్నానమస్గా ఉండి అవసరమైతే వీళ్ళు ఇంకా మంచోళ్ళు అనే తట్టుగా ఉండి మీరు అందరి సహాయ సహకారాలు తీసుకొని, మరి చాలా గొడవలు అక్కడక్కడ జరుగుతున్నాయని వింటున్నాం. అటువంటి గొడవలు ఏం జరగకుండా తమ పార్టీ కార్యకర్తలకు కానీ లేకపోతే సానుభూతి పరులకు కానీ తగు సందేశం ఇచ్చి కావాల్సింది గొడవలు కాదు, సంక్షేమం ఎట్లా చేస్తున్నాం, అభివృద్ధి జరగాలి,
అభివృద్ధి జరగాలంటే అందరి సహాయ సహకారాలు మనకు అవసరము. కాబట్టి మీరందరూ కూడా ఎటువంటి చట్ట వ్యతిరేక పనులు చేయొద్దు అని వాళ్ళకి చెప్పాలి. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో ఎక్కడైతే అక్రమాలు అన్యాయాలు జరిగినాయో ఆ అక్రమాలు అన్యాయాలు జరిగిన వాటికి సంబంధించి ఖచ్చితంగా తగు చర్యలు చేపట్టి వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకోవాల్సిందే. కానీ అది శత్రు వ్యతిరేకంగా ఉండేటట్టుగా ఉండకూడదు, లేకపోతే ఏదో కక్ష సాధింపు చర్యలాగా ఉండకూడదు. అలా చేసుకుంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి, ఇందాక చెప్పినట్టు పోటీ 4 రాష్ట్రాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి ఉన్నా కూడా త్వరితగతిన జరిగి, ఎందుకంటే ఎక్కువ సపోర్ట్ ఉంది చంద్రబాబు నాయుడు గారికి, రాజనీతిజ్ఞుడు, టెక్నికల్గా ఆయన కొంచెం నాలెడ్జ్ ఉంది. హైదరాబాద్ని, భాగ్యనగర్ని ఇట్లా ఐటీ రంగంలో ముందుకు తీసుకెళ్లాడు, రియల్ ఎస్టేట్ రంగంలో ముందుకు తీసుకెళ్లాడు అని ఒక ఎపిసోడ్ మనం చూసాము. కాబట్టి ఆయన తీసుకెళ్లాలని కోరుతూ ప్రజలందరూ ఏ విధంగా వెయిట్ చేస్తున్నారో ఆ వెయిటింగ్ని ఎక్కువ కాలం వెయిట్ చేసి కంటిన్యూ అయ్యేటట్టు కాకుండా త్వరితగతిన వారికి మీరు చెప్పినటువంటి పథకాలన్నింటినీ కూడా అమలుపరిచి శీఘ్రగతిన వెనువెంటనే ఫలితాలు వాళ్ళు పొందే విధంగా చేస్తూ అమరావతి ఒక మంచి రాజధానిగా ఏర్పాటు చేయాలని, మరి కర్నూలులో ఒక క్యాపిటల్ పెడతా అన్నారు, న్యాయ క్యాపిటల్ అని. ఇప్పుడు వాళ్ళకి మాకు న్యాయ క్యాపిటల్ లేకపోయినా పర్వాలేదు, ఒక బెంచ్ ఇవ్వండి అని వాళ్ళు అడుగుతున్నారు. గతంలో మీరు ప్రామిస్ చేశారు ఒక బెంచ్, అంటే ఒక జడ్జి, హైకోర్టు జడ్జీలు అక్కడ కూర్చొని అక్కడ చెప్తుంటే, అదేవిధంగా విశాఖపట్నంలో ఒక బెంచి, ఇవన్నీ ఏర్పాటు చేసేదానికి ఒక లెటర్లు రాసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కోఆపరేట్ చేసి తీసుకుంటే అప్పుడు అక్కడ కూడా డిసెంట్ ఉండదు. సో ఈ విధంగా ఒకదానికొకటి అతుక్కొని ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్క చర్య చేపట్టి త్వరగా అన్నీ కూడా సాధిస్తారని ఆశిద్దాం.